ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అదే పొరపాటమ్మా, చావటం వల్ల సమస్యలు తీరవు, కానీ ప్రాణం పోయాక సమస్యలు బాధించవు కదమ్మా. కానీ బతుకున్న వాళ్ళని ఇంకా బాధిస్తాయమ్మా. మీరిద్దరూ ఇలా బాధపడుతుంటే సమస్యలు తీరిపోతాయా చెప్పండి? కొంచెం ఓర్చుకోండి, కాలమే మీ సమస్యలు తీరుస్తుంది. ఆ ఆశతోనే బతుకుతున్నామమ్మా. ఆ చంద్రబాబు దయ వల్ల వాడు జైలు నుంచి బయటకు వస్తే మాకంతే చాలమ్మా. వస్తారండి, మీ అబ్బాయి త్వరలోనే విడుదలవుతారు. అంతవరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. బయటికి ఎక్కడికి వెళ్ళకండి, నేనే రోజు వస్తుంటాను. మీకు కావాల్సినవన్నీ నేనే తీసుకొస్తాను, సరేనా? సరేనమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేవు. మేలు చేస్తున్నది నేను కాదండి, చంద్రం గారు. అవునమ్మా, ఈ సమయంలో అతనే లేకపోతే అందరూ ఏమైపోయేవాళ్ళము. అతనికి నా కృతజ్ఞతలు చెప్పమ్మా. అలాగేనండి, వస్తాను. ఆ ఏం కొందామండి? పుట్టబోయే పాపకు అడ్వాన్స్గా బట్టలు బొమ్మలు కొందాం. నేను పాపను కన్ను, నాకు బాబే కావాలి. అయితే ఓ పని చేయి, బాబుకి పాపకి ఇద్దరికి కొనేయి. ఇద్దరికినా? అవును, నాకు పాప కావాలి, నీకు బాబు కావాలి కనుక ఇద్దరిని కనేయి, ఒకేసారి పని అయిపోతుంది. ఇద్దరిని నేనెందుకు కంటాను? నా కోరిక ప్రకారం నేను బాబుని కంటాను, మీ కోరిక ప్రకారం మీరు పాపను కనండి. నాకు ఆ ఛాన్స్ లేదుగా. ఉంటేనా ఇద్దరిని కాదు 100 మందిని కనేవాడిని.
చంద్రం గారు బాగున్నారా? గీత, ఈవిడ నా ఫ్రెండ్ భార్య శాంతి, హాయ్. నా భార్య గీత. మీ వారేం చేస్తుంటారు? ఏసీపీ. అంటే మీరు పోలీస్ భార్య అన్నమాట. అవునండి, పోలీస్ భార్యనే. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ ఏ టైంలో ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా ఉంటుంది. మీరు వెరీ లక్కీ. మంచి బిజినెస్ మ్యాన్ మీకు భర్తగా దొరికారు. అదీ కాక మీ వారిది చాలా జాలిగుండే. స్టాఫ్ కష్టాలను కూడా తన కష్టాలుగా భావించి హెల్ప్ చేస్తుంటారు. స్టాఫ్ కష్టాలా? మీ మిస్సెస్ గారికి చెప్పలేదా? ఏ విషయం అండి? అదేనండి, అంజలి విషయం. అంజలి ఎలా ఉంది? అంజలి జీవితం చక్కబడిందా? అంజలి ఎవరు? అదేనండి, మీ స్టాఫ్ అంజలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉందని హెల్ప్ చేయాలని మా వారితో చెప్పారు కదా, ఆ అంజలి. గీత, 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 నా మాట విను గీత. ఆటో, గీత, పోనీ. ఎక్కడికి మేడం? జూబ్లీ హిల్స్. గీత, సరే మేడం. ప్లీజ్ గీత, గీత. చంద్రం గారు, మీ మిస్సెస్ ఎందుకు అలా కోపంగా వెళ్ళిపోతున్నారు? తను చాలా పొసెసివ్. సీ యూ. మ్. అసలు అంజలి ఎవరు? వీళ్ళ ఫ్యామిలీకి అంజలికి ఏమైనా రిలేషన్ ఉందా? ఎందుకు ఇలా అడ్డం పడుతున్నారు? రోడ్డుకా లైఫ్కా? రెండింటికి తప్పుకోండి. రోడ్డు మీద నుంచా లైఫ్లో నుంచా? రెండింటి నుంచి. మరి బిజినెస్లో నుంచి? మీరు ఇలా అడ్డం పడితే బిజినెస్లోంచి కూడా తప్పుకోమని చెప్తాను. మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు మీకు నాకు ఏ సంబంధం ఉండదు. మర్యాదగా తప్పుకోండి. ఎందుకంత కోపం? ఎందుకో మీకు తెలీదా? నేనేం తప్పు చేశానో నాకు తెలీదు. ఏం తప్పు చేశారో తెలీదా? బయటికి బిజినెస్ అంటూ మైండ్లో మరో ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచనతోనే నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే హోటల్ పెట్టి నన్ను బంధించాలనుకున్నారు. ఆ బందిఖానాకి వర్కింగ్ పార్ట్నర్ అని పేరు పెట్టారు. లైఫ్ పార్ట్నర్ని చేసుకోవాలనుకున్నారు. దాంట్లో తప్పేంటి? నేనే మిస్బిహేవ్ చేయలేదే. కానీ మిస్సెస్ని చేసుకోవాలనుకున్నారుగా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప? కాదు, పెళ్ళైన ఆడదాన్ని ప్రేమించడం తప్పు. పెళ్ళైన ఆడదాన్ని ప్రేమించానా? మీరు ఎవరి గురించి చెప్తున్నారు? నా గురించే. మీకు పెళ్ళైందా? అవును. నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పెళ్ళైన మాట నిజం. ఇంకెప్పుడు నా దారికి అడ్డు రాకండి. తప్పుకోండి.
హలో మంగమ్మ గారా? అవును, ఎవరు? నేనండి, చంద్రశేఖర్ని. గీత అక్కడికి వచ్చిందా? గీత రాలేదే. రాలేదా? యావేంది బాబు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం ఏం కాదు, ఉంటాను. హలో నేను అంజలి ఫ్రెండ్ని, బాంబే నుంచి వచ్చాను. నేను ఇంత క్రితం వచ్చినప్పుడు అంజలి ఈ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఇది మా హస్బెండ్ నెంబర్ అని చెప్పింది. అందుకే నేను ఫోన్ చేశాను. మీరేమో మిస్సెస్ చంద్రశేఖర్ అంటున్నారు. చంద్రశేఖర్ గారికి 2 భార్యలా? నా భార్య? అంజలి నా భార్య ఏంటి? నా మాట నమ్మకపోతే నీ మొగుని అడుగు. ఈరోజు ఒక అమ్మాయిని కారెక్కించుకుని చక్కర్లు కొట్టాడో లేదో అడుగు. ఆ పిల్లతో కలిసి జైలుకి వెళ్ళాడో లేదో అడుగు. ఆ పిల్ల పేరు అంజలి అవునో కాదో అడుగు. నాతో అమ్మాయి వచ్చిన మాట నిజమే, కానీ అంజలి కాదు. మరెవరొచ్చారు? ఎవరని చెప్పాలి? చెప్పండి. అంజలి కాకపోతే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిన్న ఎండి గారు ఆఫీస్కి రాలేదు సార్. అవును, ఫారిన్ డెలిగేట్స్ స్టే చేసిన హోటల్కి వెళ్ళాను. మా మీటింగ్ ఆఫీస్లో జరగలేదు, హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. రాత్రంతా అక్కడే ఉన్నాను. ఏంటమ్మా ఆటోలో వచ్చావు? చందు ఏడి? మళ్ళీ ఏదైనా ఫోన్ ఇచ్చి వాడు నిన్ను దారిలోనే దింపేసి వెళ్ళిపోయాడా? మాట్లాడమేంటమ్మా? దారిలో దింపేలేదండి, జీవితంలో నుంచే దింపేశారు. ఏమిటండి ఇది? అంత పెద్ద మాట ఏంటండి? జీవితంలోంచి దింపేయడం ఏంటండి? అది నాకు అర్థం కావడం లేదు సుశీల. కానీ మనవాడు మళ్ళీ ఏదో పెద్ద ప్రాబ్లమే చేసి ఉంటాడు. వాడికి ఒకసారి ఫోన్ చేయండి. వాడి సెల్ ఇక్కడే ఉంది, ఈ టెన్షన్లో మర్చిపోయా. అవునండి, నేను కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? నువ్వు పైకి వెళ్ళి కోడల్ని అడుగు, అసలు ఏం జరిగిందో ఏంటో. సరేనండి. అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్తున్నాను. నీ ఇల్లు ఇదే అన్నావు కదమ్మా. అది అరగంట క్రితం వరకు. అసలు ఏం జరిగిందమ్మా? చంద్రు నేను జీవితం నుంచి దించేయటం ఏంటి? అవునండి, ఆయనకి అంజలి ఉండగా నేనెందుకు? అంజలి ఉండటం ఏంటమ్మా? ఉండడం కాదండి, ఉంచుకున్నారు. అంత మాట అన్నావేంటమ్మా? అది చాలా చిన్న మాట అత్తయ్య, దానికి అంతకన్నా పెద్ద మాట లేదుగా. ఉంటే అదే అనేదాన్ని. మీ అబ్బాయి అంజలిని ఉంచుకున్నారు, నన్ను పట్టించుకోకపోవడానికి, రాత్రి ఇంటికి రాకపోవడానికి కారణం అదే. ఈ విషయం తెలిసాక ఇంకా నేను ఇక్కడ ఉండలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. తొందరపడకమ్మా, నువ్వు పొరపడుతున్నావు. వాడు అలాంటి వాడు కాడు. కాదని మీ మొదటి రాత్రైన మన్నాడే చెప్పాను కదమ్మా. ఆ రోజే కాదమ్మా, నిన్న రాత్రి కూడా అదే చెప్పాడు. ఆవేశంలో గీతకు ద్రోహం చేస్తున్నావా అని నోరు దారాను. దానికి వాడు చాలా బాధపడ్డాడు. నువ్వు బాధపడుతున్నావని రాత్రి వాడిని బాధ పెట్టాను. కానీ వాడు ఏ తప్పు చేయటం లేదని చెప్పాడమ్మా. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటారా? కాదమ్మా, అసలేం జరిగిందో చెప్తే అది అబద్ధమో నిజమో చెప్పగలను. అసలేం జరిగింది?
ఎక్కడికమ్మా ఇంత హడావిడిగా బయలుదేరావు? గీత అత్తారింటికి రా. ఎందుకు మళ్ళీ గోతులు తవ్వుతావా? నేను తవ్వక్కర్లేదురా, వాళ్లే తవ్వేసుకుంటున్నారు. ఏంటి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వేసుకుంటున్నారా? అవునరా, ఇందాక చంద్రం ఫోన్ చేసి గీత ఇక్కడికి వచ్చిందా అని టెన్షన్గా అడిగాడు. అంటే గీత అత్తారింటి గీత దాటిందన్నమాట. చంద్రం గీత కోసం వెతుకుతున్నాడన్నమాట. ఒరే రమేష్, అక్కడ ఏదో జరుగుతోందిరా. కానీ మనకేం వస్తుంది మూట? డబ్బు మూట రానక్కర్లేదురా, గీత వస్తే చాలదు. మొత్తానికి అక్కడేదో గొడవ అయింది. ఓ అందుకేనా అత్తయ్య మావయ్య అంత టెన్షన్గా వెళ్ళారు? అత్తయ్య మావయ్య వెళ్ళడం ఏమిట్రా? అవునమ్మా, ఇందాక అత్తయ్య హడావుడిగా ఆఫీస్కి వచ్చి మావయ్యని తీసుకెళ్ళిపోయింది. దీనా సాధ్యం కూరా. ఇక్కడి నుంచి వెళ్ళడం చూశాను, ఏ షాపింగ్ కో అనుకున్నాను గాని దీని దుంపతెగా ఏకంగా ఆఫీస్కి వస్తుందని మావయ్యని తీసుకువెళ్తుందని నాకు తెలీదు. అయినా ఈ విషయం నేను అత్తయ్యకి చెప్పలేదే, ఎలా తెలిసిందంటావు? ఈ కొంపలో అదొక్కటే ఫోనా? రూమ్కి ఒకటి జేబుకి ఒకటి ఉన్నాయి. మళ్ళీ ఫోన్ వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది. అయితే నేను త్వరగా వెళ్ళాలిరా. అది కాదమ్మా, కనీసం ఈ కొంపకి ఫోన్ వచ్చి అత్తా మావయ్య వెళ్ళిన విషయం కూడా కనిపెట్టలేని దానివి నువ్వు అక్కడికి వెళ్ళి ఏంటమ్మా సాధించేది? నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడుతూనే ఉండు, ఏదో ఒక రోజు అనుకున్నది సాధిస్తాను. తొందరగా గీత అత్తారింటికి వెళ్ళాలి. అక్కడ ఏం జరిగిపోతుందో ఏమిటో జరుగు. ఇంకో ప్లానా? వెయ్యి వెయ్యి వెయ్యి. నువ్వు ప్లాన్ లేయడం, అవి ఫెయిల్ అయిపోవడం, నా చేత తిట్లు తినడం నీకు కామనే కదా.